నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఆసన్నం కాబోతోంది. కోట్లాది మంది కళ్ళు కాయలు కాచేలా చేసిన ఎదురుచూపులకు అతి త్వరలోనే తెరపడబోతోంది. భారత అంతరిక్ష రంగం అత్యున్నత మైలురాయికి చేరేందుకు రంగం సిద్ధమైంది. 125 కోట్ల మంది భారతీయులే కాదు, యావత్ ప్రపంచం అమితాసక్తితో గమనిస్తోన్న ఇస్రో 104 ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో ఘనమైన రికార్డులు ఖాతాలో వేసుకున్న ఇస్రో మరోసారి ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా భారీ ప్రయోగానికి ఉవ్విళ్లూరుతోంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 15 ఉదయం 9:28 PSLV-C-37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఇవాల్టి ప్రత్యేకం ఆ తారాపథం వివరాలు. ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. భారత చరిత్రలో ఆ రోజుకు ఎంతో ప్రాధాన్యముంది. ఇక ఫిబ్రవరి 15కు ఎంతో ప్రాధాన్యం ఉండబోతోంది. మరోలా చెప్పాలంటే ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఫిబ్రవరి 15 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలవబోతోంది. ఒకప్పుడు అగ్రరాజ్యాలకే పరిమితమైన అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో తిరగరాస్తోంది. అదే అగ్రదేశాలు మన వైపు చూసేలా ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 5.5 దశాబ్ద కాలంలో ఎవరూ ఊహించని విధంగా ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుంది ఇస్రో. అదే జోరులో అంతరిక్ష ప్రయోగాల్లోనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఒకే వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో 100 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే కావడం విశేషం. యాభై ఏళ్లలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మొత్తం 101 మిషన్లను ప్రయోగించి అభివృద్ధి చెందిన దేశాలకు సవాళ్లు విసిరింది. అంతరిక్ష రంగంలో భారత్ను సమున్నత శక్తిగా నిలబెట్టింది. ఆర్యభట్టతో ఆరంభమైన ఉపగ్రహ నిర్మాణ ప్రయోగ కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్న తీరుగా విదేశీ ఉపగ్రహాలను సైతం స్వదేశీ పరిజ్ఞానంతో కక్షలోకి పంపే స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిజ్ఞానంలో మేటిగా ఉన్న దేశాల్లో రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది. అమెరికాకు చెందిన నాసా 29 ఉపగ్రహాలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే గత ఏడాది మన ఇస్రో 20 ఉపగ్రహాలను పంపి ఔరా అనిపించింది. వీటన్నింటినీ తిరగరాస్తూ సరికొత్త చరిత్రను లిఖించేలా నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C-37 ఉపగ్రహం ద్వారా 104 ఉపగ్రహాలను కక్షలోకి పంపనుంది. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి విదేశీ ఉపగ్రహాలే 100 వరకు ఉన్నాయి. మన దేశానికి చెందిన 3 ఉపగ్రహాలు కార్టోశాట్ 2D, INS-1A, INS-1B కూడా ఉన్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి అన్ని పరీక్షలు పూర్తి చేసి వాహక నౌకకు అమర్చే పని దాదాపుగా పూర్తయింది. ఉపగ్రహాల్లోని అన్ని వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది ఇస్రో నమ్మిన బంటుగా ముద్రపడ్డ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV. 1993లో PSLV D1 ప్రయోగం విఫలమైన తర్వాత ఇస్రో ఇప్పటి వరకు ఈ తరహా ప్రయోగాల్లో వెనుతిరిగి చూసింది లేదు. వరుసగా 26 ప్రయోగాల్లో PSLV విజయవంతంగా ఉపగ్రహాల్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందంటే ఆ విజయావకాశాలను అంచనా వేయొచ్చు. 600కు పైగా కిలోమీటర్ల దూరానికి ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన PSLV 2008లో ఒకే ప్రయోగంలో 10
ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టి తొలి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు పిఎస్ఎల్వి ద్వారా 38 సార్లు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఇందులో ఒకటి మాత్రమే నిరాశపరిచింది. చంద్రయాన్, మంగళయాన్ సహా దాదాపు ఇస్రో విజయాల్లో పిఎస్ఎల్విదే అగ్రభాగం. ప్రపంచ దేశాల్లో ఏ వాహక నౌకకు లేని ఖచ్చితత్వం మన పిఎస్ఎల్వికే సాధ్యమైంది. అందుకే శతాధిక ఉపగ్రహాల ప్రయోగ భారాన్ని కూడా పిఎస్ఎల్వి పైనే మోపారు. ఇప్పటి వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మొత్తం 59 ప్రయోగాలు చేపట్టింది. వాటి ద్వారా మన దేశానికి చెందిన 84, 79 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి నిర్విఘ్నంగా చేరాయి. అత్యంత తక్కువ వ్యయంతో అత్యంత నమ్మకంగా ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడంలో తనది అందవేసిన చెయ్యిగా ఇస్రో ఎన్నోసార్లు నిరూపించుకుంది. తద్వారా అన్ని దేశాలు భారత్ వైపు అడుగులు వేసేలా చేయగలిగింది. వాణిజ్యం పరంగా చూస్తే రూపాయికి 10 రెట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ బంగారు బాతులా మారింది. దేశీయ సమాచార రంగ అభివృద్ధి కోసం వరుసగా ఉపగ్రహాలను పంపుతున్న ఇస్రో చంద్రయాన్ 1, మంగళయాన్ ప్రయోగాల విజయవంతంతో రోదసీ అన్వేషణలోనూ తక్కువేమీ కాదని నిరూపించింది. ఇలాంటి ప్రయోగాల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య రంగం దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపాలనుకుంటే అమెరికా, రష్యాలనే ఆశ్రయించేవారు. ఖర్చు ఎక్కువైనా వేరే అవకాశం లేక అంతా ఆ దేశాల బాటే పట్టేవారు. ఇస్రో విజయ ప్రస్థానం మొదలైన తర్వాత కథ మారింది. చౌకగానే కాక అత్యంత ఖచ్చితత్వంతో ఉపగ్రహాల్ని లక్ష్యానికి చేర్చగలదు అన్న పేరు మారుమోగడంతో ప్రస్తుతం అంతా ఇస్రో మెట్లు ఎక్కుతున్నారు. తమ దేశాలకు చెందిన ఉపగ్రహాల్ని నిర్భయంగా ఇస్రోకు అప్పజెప్పి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే విదేశాలకు చెందిన పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపి కోట్ల రూపాయలు ఆర్జించిన ఇస్రో భారత పరిజ్ఞానానికి తిరుగులేదని చాటి చెప్పింది. ప్రస్తుతం ఇస్రో తలపెట్టిన 104 ఉపగ్రహాల ప్రయోగం అనేక సంచలనాలకు సాక్షీభూతంగా నిలవబోతోంది. ఈ తరహా ఫీట్ను ఇదివరకెవ్వరూ చేసిన దాఖలాలు లేని నేపథ్యంలో ఈ మహాప్రయోగాన్ని వీక్షించేందుకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలంతా మిషన్ను విజయవంతం చేసేందుకు రాత్రనక పగలనక శ్రమిస్తున్నారు. అన్ని ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా కక్షలో ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకదాన్ని మరొకటి ఢీకొనకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఆయా ఉపగ్రహాలకు కేటాయించిన నిర్దేశిత కోణం, నిర్ధారిత సమయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పిఎస్ఎల్వి C-37 ప్రయోగం చాలా సంక్లిష్టమైనది కావడంతో షార్లో వాహన అనుసంధాన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికే ఆపసోపాలు పడిన దశ నుంచి ఏకంగా 104 ఉపగ్రహాల దశకు చేరిన ఇస్రో భవిష్యత్తుపై మరింత ఆశావహంగా ఉంది. అంతరిక్ష రంగంలో నిత్య విద్యార్థినేనంటూ నిప్పులు చిమ్ముతూ నింగికి నిచ్చెనలు వేస్తూనే ఉంది. భరతమాత కీర్తి పతాకాలను భువిపైనే కాదు దివిలోనూ వ్యాపింపజేసేందుకు కంకణం కట్టుకుంది.
త్వరలోనే శుక్రగ్రహంపై అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంగారక గ్రహాన్ని మళ్లీ పలకరించడం ఖాయమైంది. వాటికి ముందే ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగికి ఎక్కుపెట్టడం ద్వారా బాహుబలి ప్రదర్శనకు సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇప్పటి వరకు ఏ దేశం చేయని సాహసం, ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ చూపని కృత నిశ్చయం. అంతా అనుకున్నట్లు జరిగితే 15వ తేదీ ఉదయం 9 గంటలు దాటిన కొన్ని క్షణాల్లో సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది. 10 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలు వేటి కక్షకవి చేరిపోతాయి. ఆ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతి భారతీయుడు గర్వంగా విజయీభవ ఇస్రో అంటుంటే అగ్రరాజ్యాలు మాత్రం లోలోపల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎందుకో ఈ కథను చూడండి. అమెరికా ప్రైవేటు సంస్థలన్నీ ఇస్రో చౌక అంతరిక్షయానం చూసి లోలోపల ఎంతో మదన పడుతున్నాయి. ఈ నెల 15న సరిగ్గా ఉదయం 9 గంటలకు నింగిలోకి దూసుకువెళ్లనున్న PSLV C-37 పైనే వారి చూపంతా. అందులో 88 ఉపగ్రహాలు అగ్రరాజ్యానికి చెందినవే. ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలను తీసుకుని వెళ్లనున్న ఆ ప్రయోగం చరిత్ర సృష్టించనుంది. ఒకేసారి అన్ని ఉపగ్రహాలను గగనవీధులకు తీసుకుని వెళ్లిన ఏకైక సంస్థగా ఇస్రో నిలవనుంది. అదే ఇప్పుడు అగ్రరాజ్యంలోని ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు కునుకు లేకుండా చేస్తోంది. ఆ సవాళ్లు కాచుకోవడం కోసం అమెరికా ఉపగ్రహాలను భారత అంతరిక్ష వాహక నౌకల ద్వారా ప్రయోగించకూడదు అనే నిబంధన పెట్టుకునేంత స్థాయికి ఇస్రోను చూసి భయపడుతున్నారు అంకుల్ శామ్లు. ప్రస్తుత 104లో 88 ఉపగ్రహాలు ప్రయోగిస్తున్న ప్లానెట్ ల్యాబ్స్ గతంలో కూడా ఇస్రో ద్వారా కొన్ని ప్రయోగాలు చేసింది. ఇందుకోసం నెదర్లాండ్స్కు చెందిన ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఇన్ స్పేస్తో కలిసి పనిచేస్తుంది. ఆ సంస్థ పనే చిన్న ఉపగ్రహాల్ని ఎక్కువ మొత్తంలో ఎలా ప్రయోగించాలో చెప్పడం. అయితే 2015లోనే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ నిర్వహణకి సంబంధించి వాణిజ్య అంతరిక్ష రవాణా సలహా సంఘం యాంత్రిక్స్ దూకుడుపై ఆందోళన వ్యక్తం చేసింది. యాంత్రిక్స్ అంటే భారత ప్రభుత్వం తరపున ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు చూస్తోన్న సంస్థ. అమెరికాలోని ప్రైవేటు అంతరిక్ష సంస్థల కన్నా ఎంతో ముందంజలో ఉన్న ఇస్రోపై అప్పటినుంచే వారిలో గుబులు ప్రారంభమయ్యింది. ఇస్రోలో అంతరిక్షిగా పిలుచుకునే యాంత్రిక్స్ ఏర్పాటు ఉద్దేశమే మన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ప్రపంచానికి చాటి చెప్పటం. ఇస్రో ఉత్పత్తులు, సేవలకి అంతర్జాతీయంగా గిరాకీ కల్పించడం. ఆ సంస్థ పూర్తిగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. వీటన్నింటిపై జరిగిన సమావేశంలో అమెరికా వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల పోటీతత్వం చట్టం తేవడానికి అంతా ఒప్పుకున్నారు. అవేవి ఇస్రో ఆదరణను ఏమాత్రం తగ్గించలేవన్నది తిరుగులేని నిజం. కారణం, ప్రపంచంలో ఎవరితో చూసుకున్నా ఇస్రో కంటే చౌకగా అంతరిక్ష ప్రయోగం చేయగల సమర్థులు లేరు. కిలోమీటర్కు ఆటో ప్రయాణానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ మొత్తం, ఒక హాలీవుడ్ సినిమా నిర్మించడానికి అయ్యే ఖర్చు కంటే మిగులు స్థాయిలో ఇస్రో పూర్తి చేసిన మంగళ్యాన్ మిషనే అందుకు తిరుగులేని నిదర్శనం.
ఇస్రో నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న స్పేస్ ఎక్స్నే తీసుకుంటే అదేమీ ఆషామాషీ సంస్థ కాదు. రాకెట్లని పునర్వినియోగించగల సాంకేతికతను అందిపుచ్చుకున్న దిగ్గజం. కానీ ఈ రోజుకి స్పేస్ ఎక్స్ కంటే ఇస్రోదే ముందడుగు. అమెరికా సంస్థ ప్రయోగ ధరలో 3వ వంతుకే ఉపగ్రహాల్ని తారా తీరాలకు చేర్చుతోంది ఇస్రో. భారత ప్రభుత్వము ప్రయోగాలపై రాయితీలు అందిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అమెరికా, ఐరోపాలతో చూస్తే ఒకటే పనికి అక్కడి వారి కంటే 8 రెట్లు తక్కువ వేతనం అందుకుంటున్నారు మన అంతరిక్ష శాస్త్రవేత్తలు. కానీ మిగిలిన వారిలా మేధో వలసతో స్వదేశానికి దూరం కాకుండా ఇక్కడే ఉండి తిరంగ రెపరెపలకు ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుతున్నారు. ఇస్రోలోని సీనియర్లు వారిలో ఆ స్ఫూర్తిని నింపుతున్నారు. అలా వేతన శ్రేణి తక్కువగా ఉండడం కూడా చౌకగానే ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగించడంలో ఇస్రోకి కలిసి వస్తోంది. విషయం అక్కడితో అయిపోలేదు. 2016లో అమెరికా శాస్త్ర, అంతరిక్ష సాంకేతిక వ్యవహారాలు చూసే కమిటీ విధాన నిర్ణయాలు తీసుకునే 4 కీలక అధికారులకు లేఖలు పంపుతూ భారత ఉపగ్రహ ప్రయోగ సేవలు ఉపయోగించుకోవద్దంటూ అనేక అంశాలు ప్రస్తావించింది. అక్కడే పెద్దన్న ద్వంద్వ విధానాలు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకిలాంటి వైఖరి అనే చర్చ పరిధిని పెంచుకుంటూ వస్తోంది. ఇక్కడ చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం లేకపోవడం కూడా వారిని పోటీని పక్కకు జరగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. ఇస్రో నుంచి ఒకటి వెంట మరొకటిగా దూసుకువస్తున్న వాహక నౌకలు, వాటి విజయ యాత్ర ఎప్పటికైనా పెద్దన్న సంస్థలకు దెబ్బే అనే భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే 2016 ఏప్రిల్లో అమెరికా సంస్థలు కూడా అలా తక్కువ ధరకే ప్రయోగాలు చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. నాసా, అక్కడి ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ఎంతో పురోగతి అయినా సాధించి ఉండొచ్చు. కానీ ఇస్రోతో పోల్చుకున్నప్పుడు వాహక నౌకల పరంగా వారిది వెనకబాటే అనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఇప్పుడు ఇస్రో సేవలు ఉపయోగించుకోకూడదు అనే విధానాన్ని గనుక వారు తీసుకుంటే అదే వారి సంస్థల తక్షణ అవసరాలకే దెబ్బ. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్రో, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలను ఉపయోగించుకునే సంస్థలకు కొన్ని రాయితీలు కల్పిస్తున్నారు. దేశీయంగా ఆ సాంకేతికతను తమ వద్ద అభివృద్ధి చేసుకుంటే ఇస్రోకు పగ్గాలు వేయడం ప్రారంభించాలనేది వారి దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. అందుకోసమే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ పరిశోధనల్లో తలమునకలైంది. ఈ ఏడాది జూలై కల్లా తొలి ప్రయోగం నిర్వహించాలని గట్టు పట్టుదలతో ఉంది. బ్లూ ఆరిజిన్ కొన్ని సంవత్సరాల్లో వాణిజ్య ప్రయోగాల రాకెట్లు అందించేందుకు కసరత్తు చేస్తోంది. యునైటెడ్ లాంచ్ అలయన్స్ కూడా అదే పనిలో ఉంది. నాసా అయితే ఇప్పటి వరకు చూసి ఎరగని వాహన నౌకల సాంకేతికత అభివృద్ధి చేసే ప్రయోగాల్లో ఉంది. ప్రపంచ దేశాలకు కన్ను కుట్టేలా సాగుతున్న ఇస్రో ప్రస్థానం ఈనాటిది కాదు. ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు భరించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాటినే సోపానాలుగా మార్చుకుని అంతరిక్షమే హద్దుగా చెలరేగిపోతోంది. సాంకేతికంగా సంపన్న దేశాలు మొండిచేయి చూపినా మొక్కవోని మనోనిబ్బరంతో గెలిచి తీరాలన్న తపన, కసితో ముందుకు సాగుతోంది. ఒక్కసారి 5 దశాబ్దాలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి భారతీయుడు ఇస్రో సాధించిన ఘనతలను చూసి గుండెల నిండా దేశభక్తితో ఉప్పొంగిపోతాడు. అయినప్పటికీ ఇస్రో తాను సాధించింది ఘోరంతే, ఇంకా సాధించాల్సింది కొండంతా ఉందన్నట్టు కొత్త కొత్త భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది. వేయి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నట్టుగా ఇస్రో జైత్రయాత్ర ఎన్నో స్వప్నాలు సాకారం చేసింది. అంతరిక్ష రంగంలో గుత్తాధిపత్యానికి చర్మగీతం పాడి భారత జాతీయ గీతాన్ని జగద్విఖ్యాతం చేసింది. ఆర్యభట్ట నుంచి ప్రారంభమైన ఇస్రో ప్రయోగాల పాఠశాల మంగళయానం దాకా చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు 104 ఉపగ్రహాల ప్రయోగంతో అది మరో శిఖరానికి చేరుకుంటోంది. 1962లో కేరళలోని తుంబాలో రాకెట్ ప్రయోగ కేంద్రంతో అంతరిక్ష పరిశోధనకు తొలి అడుగు వేసింది. తొలుత విదేశాలు సహాయ నిరాకరణ చేసినా ఏమాత్రం వెరవక విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం, యుఆర్ రావ్ వంటి దిగ్గజాల మార్గనిర్దేశంలో అనేక గగన విజయాలు సొంతం చేసుకుంది. పడిలేచిన కెరటంలా అపజయాలతో కుంగిపోకుండా గెలుపును చిరునామాగా చేసుకుంది. దేశీయ విద్య, వినోద, విజ్ఞాన అవసరాలను తీరుస్తూనే విదేశాలకు కూడా సేవలు అందిస్తూ భవిష్యత్తు ప్రయోగాల ఏర్పాట్లలో తలమునకలైంది ఇస్రో.
ఇస్రో భవిష్యత్తు మిషన్లలో చంద్రయాన్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ దిశగా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లో లేదా 2018 మొదట్లో చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి రోవర్, ల్యాండర్ తదితర వాటిపై దృష్టి సారించింది. సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ఆదిత్య-1 ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే. గ్రహ శకలాలు, తోకచుక్కల అధ్యయనం కోసం ప్రయోగించే ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వాతావరణ మార్పులపై మరింత లోతైన అధ్యయనం చేయబోతోంది ఇస్రో. భూతాపం, సముద్ర మట్టాలు పెరగడం, కర్బన ఉద్గారాలు తదితరాలపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక ఉపగ్రహాన్ని పంపనుంది. ఈ పరిశోధనల కోసం నాసాతో కలిసి ఒక ప్రత్యేక రాడార్ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. భూమిపై ఏర్పడే విపత్తులు, భూకంపాలు, సునామీల వంటి వాటిపై దీని ద్వారా అధ్యయనం చేయనున్నారు. అరుణగ్రహంపై ప్రయోగాల కోసం ఉద్దేశించిన మంగళయాన్ ప్రాజెక్టును తొలి ప్రయత్నంలోనే విజయవంతం చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మంగళయాన్ 2 పేరిట మరో అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. అందుకు 2020ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని, వాతావరణంపై నిశితంగా అధ్యయనం సహా భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవ సహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలను సులభతరం చేసేందుకు స్క్రాట్జెంట్ ఇంజన్ను సైతం ఇస్రో అభివృద్ధి చేస్తోంది. వాతావరణంలోని ఆక్సిజన్ను తీసుకుని ఇంధనంగా మార్చుకోవడం స్క్రాట్జెంట్ ప్రత్యేకత. అదే అందుబాటులోకి వస్తే వాహక నౌక వేగం పెరగడమే కాకుండా ద్రవ ఇంధనాన్ని వాడే క్రయోజెనిక్ ఇంజన్ల కంటే తక్కువ వ్యయం అవుతోంది. 4 టన్నులు అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలు తీసుకెళ్లడం సులువుగా మారనుంది. ఇది అందుబాటులోకి వస్తే ఇతర వాహక నౌకలకు విరామం ప్రకటించొచ్చు. ఇక దిక్చూచి వ్యవస్థలోనూ ఇస్రో తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పటివరకు అమెరికాకు సంబంధించిన జీపీఎస్ వ్యవస్థే మనందరికీ ఆధారం. ఇస్రో పరిశోధనలు మనకంటూ సొంత దిక్చూసి వ్యవస్థ సిద్ధం చేశాయి. PSLV-C-24 రాకెట్ ద్వారా ఇస్రో 7I RNSS ఉపగ్రహాలు విజయవంతంగా కక్షలోకి చేరి సేవలందిస్తున్నాయి. ఈ సప్త ఉపగ్రహాల కూటమితో భారతీయ ప్రాంతీయ దిక్చూచి వ్యవస్థ నావిక్ ను ఏర్పాటు చేశారు. IRNSS కోసం బెంగళూరు సమీపంలో నావిగేషన్ కేంద్రాన్ని నిర్మించారు. జీపీఎస్ తో పోలిస్తే మన నావిగేషన్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ స్వదేశీ దిక్చూసి వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది సాకారమైతే రక్షణ, రవాణా సహా మరికొన్ని కీలక రంగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో జరిగే మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపికను త్వరలోనే చేపట్టాలని భావిస్తోంది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా ఆ కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనాలే అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపాయి. వారికి దీటుగా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాహక నౌక ద్వారా మానవ సహిత యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌకను సైతం ఇప్పటికే ఇస్రో విజయవంతంగా ప్రయోగించి ఫలితం సాధించింది. RLV-TD వాహక నౌక భూ వాతావరణ పరిధి 65 కిలోమీటర్ల ఎత్తు దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది. మొత్తం 1.70 టన్నుల బరువుండే ఈ వాహక నౌకను రూపొందించేందుకు 95 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. ఉపగ్రహ ప్రయోగ వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో రూపొందించిన పునర్వినియోగ ఉపగ్రాహక వాహక నౌకకు ఇస్రో అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పదే వినియోగించుకునే వీలున్న ఈ వాహక నౌక పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిస్తే ఉపగ్రహ ప్రయోగ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా రాబడి విశేషంగా పెరిగే వీలుంది. ఇంకా పలు దశల ప్రయోగాలు చేయాల్సిన నేపథ్యంలో మరో 10 ఏళ్లలో స్వదేశీ RLV వాహక నౌక సాకారమవనుంది.
ఇస్రో నిరంతర పరిశోధనల ఫలితంగా సమాచార సాంకేతిక రంగాల్లో మరెన్నో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నాం. ఇంట్లోనే ఉండి కాలు కదపకుండా అన్ని కార్యాలు చక్కబెట్టుకునే రోజులు రానున్నాయి. ఈ మేరకు ఇస్రో కొత్తగా హైత్రోపుట్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 10 టన్నుల వరకు ఉంటుంది. ఆ కసరత్తుని 3 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఇందుకు విదేశీ అంతరిక్ష సంస్థల సహకారం కూడా తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇస్రో దూకుడు చూస్తుంటే 104 ఉపగ్రహాల ప్రయోగం సహా మంగళయాన్, చంద్రయాన్ మిషన్లు తప్పక సాకారం అవుతాయని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.